తెలంగాణలో రెండు హాట్ టాపిక్లు ఉన్నాయి. మొదటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద మొదలైన లేకపోతే పెరుగుతున్న రాజకీయ రచ్చ. రెండవది ఏమిటంటే కేంద్రం జనగణన చేయాలని, అందులోనే కులగణన కూడా చేయాలని తీసుకున్న నిర్ణయం. మొదటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో, అంటే అంతా కేసీఆర్ నేతృత్వంలోనే ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది, పూర్తయింది. దానికి అనుబంధంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులు కూడా నిర్మాణం జరిగిపోయినాయి. అయితే 2023 ఎన్నికలకు ఇంకొక నెల రోజులు ఉందనగానే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్లు కుంగిపోయాయి. ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయాయో దానికి పైన ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కూడా చీలికలు వచ్చేసి అటు ఇటు కుంగిపోయింది. దానివల్ల ఏమైందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ, మేడిగడ్డ, దానికి కింద ఉన్నటువంటి సుందిళ్ళ, అన్నారంలో కూడా నీటి నిల్వ సామర్థ్యం ఇబ్బందికరంగా మారింది. ఇది ఖచ్చితంగా సాగు రంగం మీద ప్రభావం పడింది దీనివల్ల. ఈ విషయం మీద సరే అప్పట్లోనే కొంత ఎన్నికల్లో ఇష్యూ అయింది. దాని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏమీ సమాధానం చెప్పుకోలేకపోయారు. అసలు దాని గురించి ఎన్నికల సమయంలో నెల రోజులు అసలు కేసీఆర్ కానీ హరీష్ కానీ కనీసం నోరు కూడా ఎత్తలేదు. ఎవరు కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, దాని మీద జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించడం, అది విచారణ జరగడం అన్నీ అవుతూనే ఉన్నాయి. మొన్ననే ఒక నెల రోజులు కమిషన్ గడువును మళ్ళీ పెంచారు. ఇంత లోపలలే ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైనల్ రిపోర్టును సబ్మిట్ చేసింది 2 రోజుల కిందటే. అందులో ఏముందంటే ఆ డ్యామ్ నీటి నిల్వకు పనికిరాదు అని ఉంది. ఎందుకు పనికిరాదు అంటే భూమి లోపల ఉండాల్సినటువంటి పిల్లర్లు చీలికలు వచ్చేసినాయి, పిల్లర్లను మోసినటువంటి డ్యామ్ ప్లాట్ఫామ్ పగుళ్ళు వచ్చేసినాయి. సో దీంట్లో కనుక నీటి నిల్వను ఉంచితే ఆ ఒత్తిడికి తట్టుకోలేక డ్యామ్ బదులైపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, పెను ప్రమాదం సంభవిస్తుంది అని రిపోర్ట్లో ఖచ్చితంగా ఉంది. ఈ రిపోర్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మొత్తం వివరించి చెప్పారు. అక్కడి నుంచి రాజకీయ రచ్చ మొదలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ లక్షల కోట్లు, వేల కోట్లు దోపిడీ చేసుకున్నారనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంతకుముందు నుంచి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి మద్దతుగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి లేకపోతే బండి సంజయ్ వీళ్ళు కూడా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఏమైందంటే హరీష్ రావు రంగంలోకి దిగి కాంగ్రెస్, బీజేపీలు తమకు వ్యతిరేకంగా ఏకమయ్యాయని, తమకు అనుకూలంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు తెప్పించుకున్నాయని, వాళ్ళిద్దరూ కుట్ర చేసి తమ మీద బురద జల్లుతున్నారంటూ హరీష్ రావు పదే పదే ఎదురు ఆరోపణలు మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లర్లకు పగుళ్ళు రావడం, డ్యామ్ ప్లాట్ఫామ్లో చీలికలు రావడం, భూమి లోపలికి పిల్లర్లన్నీ కుంగిపోవటం, వీటన్నిటికీ ఏ నిపుణులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కంటితో చూసినా కూడా తెలిసిపోతాయి. ఇవన్నీ అన్ని పిల్లర్లకు పగుళ్ళు వచ్చి డ్యామ్ ప్లాట్ఫామ్ కూడా చీలికలు వచ్చిన తర్వాత ఇక నీటిని ఏ విధంగా అందులో నిల్వ ఉంచుతారు? ఇది కామన్ సెన్స్ పాయింట్. అది అయినా సరే ఈ విషయాలు ఏవి హరీష్ రావు ముట్టుకోకుండా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డలో అవినీతి జరిగిందనే విషయాన్ని మాత్రం ప్రస్తావించకుండా పోలవరంలో అవినీతి జరగలేదా, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోలేదా, వాటి మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అని ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు తమకు చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి అది అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టే కాదని అది ఎన్డీఏ రిపోర్ట్ అంటూ ఎద్దేవా మొదలుపెట్టారు. సిబిఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రత్యర్థుల మీదకి ప్రయోగించి ఇబ్బందులు పెడుతోందో ఎన్డీఎస్ఏను కూడా అదేవిధంగా తమ మీదకు ప్రయోగించి లేనిపోని అభాండాలని సృష్టించి ప్రజల్లో అపోహలు కల్పిస్తోందనేది హరీష్ రావు వాదన. హరీష్ రావు ఎంత వాదన సమర్థించుకుంటూ ఎన్ని వాదనలు చేసినప్పటికీ కంటికి కనబడుతున్న పగుళ్ళు, చీలికలు అయితే అబద్ధాలైతే కావు. అందుకనే ఆ విషయాన్ని మాత్రం హరీష్ రావు ముట్టుకోవటం లేదు ఎక్కడ కూడా. ఇక రెండవ అంశం ఏంటంటే కులగణన. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు చాలా కాలంగా ఎన్డీఏ గవర్నమెంట్ను కులగణన చేయండి, జనగణన చేయండి అని పదే పదే డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా, ఏ పార్టీ ఎంత గోల చేసినా, పార్లమెంట్లో కూడా ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని నిలదీసినా
అస్సలు నరేంద్ర మోడీ అయితే పట్టించుకొనే లేదు. అలాంటిది సడన్గా నిన్న బుధవారం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణన చేయాలని, జనగణన చేయాలని నిర్ణయం తీసుకోవడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని మీద రేవంత్ రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నది ఏమిటంటే, తాము ఒత్తిడి చేసిన ఫలితంగానే నరేంద్ర మోడీ వేరే దారి లేక జనగణన, అందులోనే కులగణన కూడా చేయడానికి అంగీకరించారు అని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇది ప్రతిపక్షాల విజయమని, కాంగ్రెస్ పార్టీ విజయమని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఏ విషయం ఎలాగున్నా కూడా ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో ఇప్పుడు జరుగుతాయా లేకపోతే ఎప్పుడు జరుగుతాయి అన్నది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటికే తెలంగాణలో స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరపాల్సింది ఉంది. గ్రేటర్ హైదరాబాద్కి ఇంకా కొంతకాలం వ్యవధి ఉంది, మిగతా అన్నిటికీ వ్యవధి ఎప్పుడో దాటిపోయింది. అందుకనే స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో నడుస్తున్నాయి అవన్నీ కూడా. కులగణన చేసి దీనికి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ బయట కూడా ప్రకటించారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చేంత వరకు ఎన్నికలు జరగవు అనేది అందరికీ అర్థమైపోయింది. తన 42% రిజర్వేషన్ వర్తింపజేయాలన్న పాయింట్కు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయించి దాన్ని గవర్నర్కు ఆమోదానికి పంపించారు. గవర్నర్ కూడా దాన్ని ఆమోదం చేసి రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి పరిశీలన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే కేంద్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది పక్కన పెట్టేస్తే, హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కులగణన, జనగణన చేయాలన్న నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జనగణన చేస్తే కానీ అందులో ఏ కులం ఎంత జనాభా అన్నది విషయం బయటకు తెలియదు. ఇవన్నీ దేశవ్యాప్తంగా జరగాలి అంటే 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇవన్నీ మొత్తం జరగాలి అంటే తక్కువలో తక్కువ ఒక ఏడాది నుంచి 2 ఏళ్ళ వరకు పడుతుందన్నది అభిప్రాయం అందరిలోనూ ఉంది ఇది. అందుకనే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, జనగణనకి కులగణనకి ఆమోదం చెబుతూనే, రిపోర్ట్ తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి కృతజ్ఞతలు చెబుతూనే వీలైనంత తొందరగా అంటే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని చెయ్యండి, ఏడాది లోపే దీన్ని పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి జనగణనలను, కులగణనలను ఏడాదిలోపు సాధ్యం కాదు. అందుకనే ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా కానీ ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు, లేదంటే తెలంగాణ పంపినటువంటి 42% బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత ఇచ్చేంత వరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అన్న విషయం అయితే స్పష్టమైపోయింది. థ్యాంక్ యూ.